తిరుమలలో భక్తులకు సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులు భగవద్బంధువులని టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు అన్నారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలందించేందుకు వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన శ్రీవారి సేవకులతో చైర్మన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి సేవలంటే తనకెంతో గౌరవమని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ప్రతిసారి శ్రీవారి సేవకుల గురించే ప్రస్తావిస్తారని తెలిపారు. దేశంలోని ఎంతో మంది ప్రముఖులు శ్రీవారి సేవ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని చెప్పారు. తిరుమలకు విచ్చేసే భక్తుల్లోనే భగవంతుడు ఉన్నాడని, వారికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లేనని తెలిపారు. ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాలతో శ్రీవారి సేవను మరింత బలోపేతం చేస్తామని అన్నారు. శ్రీవారి సేవా విభాగం 10ంతలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. శ్రీవారి సేవకుల సేవాకాలం ముగిసిన అనంతరం వారు భక్తులకు అందిస్తున్న విశేష సేవలకు గాను మరింత మెరుగైన స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ విషయంపై బోర్డు సమావేశంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నరేష్ కుమార్ మాట్లాడుతూ భక్తులకు సేవనందిస్తూ భగవంతుని కైంకర్యం చేస్తున్న శ్రీవారి సేవకులు ఎంతో అదృష్టవంతులని అన్నారు. ఆ రోజు 11:30కు ఉదయం 11 ఫుడ్ కానీ బెవరేజెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఈ కార్యక్రమం ప్రారంభించాము. సర్వత్ర గోవింద నామ సంకీర్తన గోవింద హరి గోవింద కేవలం తిరుమలలోనే కాకుండా అటు తిరుపతిలోనూ వారి వారి ప్రాంతాల్లో జరిగే ధర్మ ప్రచార కార్యక్రమాలే కాకుండా కృష్ణ గారు వారు మిమ్మల్ని ఉద్దేశించి మొదట మాట్లాడతారు. తర్వాత సార్ పెద్దలు గౌరవనీయులు టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు గారికి మరియు ధర్మకర్తల మండలి సభ్యులు నరేష్ కుమార్ గారికి, అలాగే వేదిక అలంకరించినటువంటి ఎంతో ధన్యవాదం. మీ అందరూ ఎక్కడెక్కడ నుంచో వారితో పాటు వెరిఫై చేసుకొని చేయాలనేటువంటి దాన్ని పదే పదే సిబ్బందికి అక్కడ ఉండేటటువంటి సిబ్బందితోని అధికారులతో సమన్వయంగా చేస్తూ భక్తులందరికీ కూడా గౌరవం వాతావరణంలో ఇదంతా ఒక బ్రహ్మోత్సవంలో చాలా ఒక బెంచ్ మార్క్